నేను విసిరే కత్తి ఆ రామ్ గాడి గుండెల్లో లోతుగా దిగుతుంది. ఈసారి వాడి చావు కన్ఫర్మ్. నువ్వు దూరంగా ఉండి నేను చేసే జాతరని చూస్తూ ఉండు. సరే. రే రామ్, నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. విసురు. గౌతమ్, విసురు. ఓకే, మేము మనీ రెడీ చేస్తాం. మీరు డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి. ఒక మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం. అలాగే బాబు, మీరు చల్లగా ఉండాలి. నిజం చెప్పు గౌతమ్, నువ్వు నన్ను చంపడానికే కదా ప్లాన్ చేసా? లేదే, రామ్ని చంపడానికే కత్తి విసిరాను. మరి కత్తి రామ్ వైపు వెళ్లకుండా నా వైపు ఎందుకు వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. కస్తుంటే నా గొంతులో దిగేది తెలుసా? సెంటీమీటర్ దూరంలో చావుని తప్పించుకున్నాను. రామ్ రెండోసారి చావుని తప్పించుకున్నాడు. కొత్త ఆప్షన్ కూడా వేస్ట్ అయింది. ఇంకేం ఆప్షన్ ఉంది? ఉరితాడుంది, విషముంది. ఆ రెండిట్లో ఏదో ఒక దాంతో రామ్ చావటం పక్కా. ఇలాగే అంటాం, ఏది సరిగ్గా చెయ్యం. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పద. రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీకి పొలాలు ఇవ్వడానికి ఒప్పించాం. ఏయ్, మీద పడతావేంటి? దూరంగా ఉండు. నేనేమైనా కావాలని మీద పడ్డానా? ఫోటోలు తీస్తే పొరపాటున పడ్డాను. పొరపాటునైనా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి టచ్ మీ నాట్లా ఉండద్దు రామ్. అప్పుడప్పుడు నాటీగా కూడా ఉండాలి. నాకేం అవసరం లేదు. జస్ట్ డూ యువర్ వర్క్. హాయ్ రా, హౌ ఆర్ యు? ఎవరు రామ్? గర్ల్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. అబ్బా, బాగా ఎండగా ఉంది, దాహం వేస్తుంది.
వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. దగ్గరలో మంచినీళ్ళు ఉన్నాయో లేవో. హాయ్, తాటిపల్లు వంటికి చాలా మంచిది. ఎలాగో దాహం వేస్తుంది కదా, మంచినీళ్ళకు బదులుగా కళ్ళు తాగితే దాహం తీరుతుంది, చలువ కూడా చేస్తుంది. ఆమ్, దగ్గరలో ఎవరు లేరు. చెట్టు ఎక్కి కళ్ళు తీసుకోవడం ఎలా? హా, ఐడియా. అప్పుడు అమృతం అయిపోయిందా? ఆహా. ఓకేరా.